గురుగారు మరి ఈ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ విషయంలో వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అండి. మనం సంవత్సర ఫలితాల్లో అందరికీ అలవాటు ఉన్నటువంటిది ఏంటంటే పంచాంగం తీసుకొని ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తాం. ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. రాజపూజ 1, అవమానం 7గా ఉంది. అబ్బో! ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఇది చూసి మీరు వెంటనే డెసిషన్ తీసుకోకండి. బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ చార్ట్ అండ్ యువర్ ప్లానటరీ పొజిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆదాయం 8 ఉంది మిథునం వారికి, వ్యయం 11గా ఉంది అన్నప్పుడు మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే సెకండ్ హౌస్ని యాక్టివ్ చేసుకోవాలి. ఎంత మీరు రాజరాజేశ్వరి అమ్మవారు, సెకండ్ హౌస్ లార్డ్ ఈజ్ మూన్ కదా, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. వ్యయాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి, లేకపోతే తీపి చపాతీలు గోవుకు తినిపించండి, సరిపోతుంది. ఆదాయ వ్యయాలు దీనివల్ల బ్యాలెన్స్ అవుతాయి. అలాగే ఇక్కడ మీకు రాజపూజ అవమానాలు 1, 7గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 1 ఉంటే మనల్ని అవమానించే వాళ్ళ సంఖ్య 7. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే గణపతిని సూర్య నమస్కారాలు చేస్తే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి అంటే కనుక, అంటే అవమానాల సంఖ్య 7 ఉంది, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి 1 ఉంది కాబట్టి కాలభైరవ అష్టకం, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ పరంగా కాలభైరవ అష్టకం లేదా ఆంజనేయ స్వామి దండకం ఇట్లాంటివి చేసుకుంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది.